హైలీ టాలెంటెడ్ పీపుల్ సెన్సిటివ్గా ఉంటారు, పిఆర్ మెయింటైన్ Sensitive. చేయటం రాదు రాదు అంటే అనే దానికి ఇక్కడ అండర్లైన్ Hmm. సేమ్ హర్షవర్ధన్ కూడా. అంటే పిఆర్ నాకు ఫ్రాంక్లీ చెప్తున్నాను భయ్య, నేను అందరూ ఇదే అంటారు, నువ్వు అండర్ రేటెడ్, నీకు ఇంకా బెటర్ ఆఫర్స్ కావాలి అని. నేను అది నమ్మను. ఫస్ట్ పాయింట్ ఎందుకు చెప్తా, క్లియర్గా చెప్తా. రెండు, పిఆర్ మెయింటైన్ చేయటం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ అంటే ఏంటి, మెయిన్ మీడియా. నాకు మనుషుల పేర్లు తెలియదు అన్న మాటే కానీ అందరూ తెలుసు. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. కరెక్ట్. నా పేర్లు తెలియడం కాదు అక్కడ పాయింట్, నా పరిచయం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ దగ్గర మీరు పరిచయం అవటంలో మాట కలిసి మీరు ఫ్రెండ్లీగా మాట్లాడడం వల్ల నాకు మీతో చనువు ఏర్పడింది. అలాగే ప్రభు అన్నయ్య. అంతకు మించి నాకు గ్రేట్ ఆంధ్రమూర్తి గారు మొన్న పరిచయం. నాకు అంతో ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆనంద్ గారు. ఆయన ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన అంటే నాకు ఇష్టం. ఆయన చాలా ప్రేమగా మాట్లాడతారు అంతే. మిగిలిన వాళ్ళు ఎవరు హడావుళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. ఓకే, అంటే అందరూ మాట్లాడేది నాకు తెలుసు, అలా అంటే మీరు చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతారు నా ఉద్దేశం. అంతే అంటే ఇప్పుడు ఒక ఎవరికైనా మనం ఫోన్ చేసేటప్పుడు నేను డైరెక్ట్గా ఎవరికి ఫోన్ చేయను, ముందు మెసేజ్ పెడతా చేయొచ్చా అని. ఎందుకంటే ఇంకోళ్ళు ఏ మూడ్లో ఉన్నారో తెలియకుండా అంటిల్ అండ్ అన్లెస్ అది ఎమర్జెన్సీ తప్ప నేను చేయను. సో ఇది పిఆర్ మెయింటైన్ చేయడం రాకపోవడం కాదు, నేను చేసిన వర్క్ నాకు ఇప్పుడు అప్రిసియేషన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ గుండిజార్ గల్లంత అయిందంటే దానికి నేను ఏ రోజు ఏ ప్రెస్ ఏ మిమ్మల్ని కూడా ఎప్పుడు అడగల, అంత ఇంత పరిచయం ఉన్నా కూడా కరెక్ట్ అడగొచ్చలేదో నాకు తెలియదు. నేనే నమ్మలా, ఇంకా థియేటర్కి వెళ్తే జనం చూద్దాం ఎలా ఉంటుందని. అది ఒక రేంజ్లో ప్రజలు బ్రహ్మరథం పట్టినప్పుడు ఫస్ట్ రివ్యూలు రాసిన ప్రతి రివ్యూలో రైటర్ గురించి మెన్షన్ చేస్తారు. స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ హర్షవర్ధన్ అని. అంటే ఇంక నేను ఏం పిఆర్ మెయింటైన్ చేసేయాలి, అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకు కోర్టులో మీరు ఏం పిఆర్ మెయింటైన్ చేశారు. ఇప్పుడు మన వర్క్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ టాపిక్ తీసుకుంటే కనీసం 3 నిమిషాలు మాట్లాడాలి. కరెక్ట్. ఒక రివ్యూ టాపిక్ కింద తీసుకుంటే ఒక ఏ టాపిక్ తీసుకున్నా హర్షవర్ధన్ అనే వ్యక్తి గురించి 3 నిమిషాలు మాట్లాడాలి. ఆ సినిమా తాలూకు ఆ టైమింగ్ కానీ, మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ డిక్షన్ కానీ, మీరు చూపులు కానీ, మీతో శివాజీతో ఉన్న రిలేషన్ కానీ, మీకు ప్రియదర్శికి ఉన్న కాంటాక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా చెప్పాల్సి వస్తుంది భయ్య. కరెక్ట్. అంత చెప్పాము కూడా, అంత చెప్పారు కూడా. వండర్ఫుల్ రైటింగ్. వైజాగ్ అతనితో పాటు వచ్చారు కదా. వచ్చాను. ఆ తర్వాత నేను అతనితో పాటు స్టూడియోకి వెళ్తుంటే రికార్డింగ్స్కి వాటికి, అక్కడ ఎవరు కనిపించినా నన్ను ఆర్టిస్ట్ అనుకునేవారు. అది ఎందుకు నాకు తెలియదు. ఆర్టిస్టా అంటే కాదండి, అలా నలుగురు అడిగేసరికి ఓహో మనం కూడా యాక్టింగ్ చేయొచ్చేమో అన్న ఉంటుంది కదా లోపల, అందరూ యాక్టర్స్లా మనం కూడా ఉండాలి అని. కానీ నాకు చాలా లో ఎస్టీమ్, లో కాన్ఫిడెన్స్. నాకు అసలు ఏది నన్ను నేను సీరియస్గా తీసుకోలేను. ఆ తర్వాత ఎవరో నన్ను రెచ్చగొడితేనే యాక్టర్ని అయ్యాను, రెచ్చగొడితేనే రైటర్ని అయ్యాను, రెచ్చగొడితేనే డైరెక్టర్ని అయ్యాను. ఇవన్నీ ఈ మ్యూజిక్ సైడ్ ఎవరు రెచ్చగొట్టలేదు, ప్యాషన్ అయినా కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది. వాళ్ళ నోటితో చెప్తే బాగుంటుంది, పెద్దవాళ్ళు టైం వచ్చినప్పుడు వస్తాయి. ఇది కూడా పాయింట్ ఏంటంటే, నాకు నేనుగా ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళటం అనేది ఎప్పుడూ లేదు. ఎందుకు అంటే, ఇంత మీరు అన్నట్టు సెన్సిటివ్ అన్నమాట ఒక 30-40% ఆర్ 50% ఇచ్చేద్దాం. 50% ఏంటంటే కంటెంట్మెంట్. రైట్, చాలు. ఉన్నదాని ముందు చేతిలో ఏముంది అది ఎంజాయ్ చేద్దాం, మన దగ్గర ఏముంది ఈ మూమెంట్ ఎంజాయ్ చేద్దాం అని బలంగా నమ్మే మనుషుల్లో నేను ఒకటి. ఎక్కువ బాధ్యతలు పెట్టుకోను, బరువులు పెట్టుకోను, గోల్స్ పెట్టుకోను, వెళ్దాం నిదానంగా. మన టైం వచ్చినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వస్తున్నాయి.